పేజ్ నెంబర్ ఎంత నాన్న? పేజ్ నెంబర్ 101 సార్. అందరూ వచ్చారా ఇంకా రావాలా? ఎవరు రాలేదు సార్. సార్ రికార్డింగ్ చూసాను సార్. నిత్య రికార్డ్ అవుతుందమ్మా? ఎస్ సార్. గుడ్. లక్ష్మి మొదలెట్టు తల్లి. Yes, sir. Chapter 1, Tom and the Fence. రైట్. చాప్టర్ 1 టామ్ అండ్ ది ఫెన్స్ అండి. ఫెన్స్ అంటే తెలుసు కదా అందరికి? ఎస్ సార్. ఇంటి బయట ఉంటది కదా, దాన్ని ఫెన్స్ అనుకుంటాము. దాని గురించి మాట్లాడుతున్న టామ్ అండ్ ది ఫెన్స్. చదువు తల్లి. Tom, there was no answer. టామ్ టామ్ అని ఎవరో పిలిచారంట. పిలిస్తే ఆన్సర్ ఉందా? లేదు. Where is that boy? Tom. Aunt Polly looked under the bed, but she only found a cat. సో ఆంట్ పాలీ టామ్ అని పిలుస్తుంది. టామ్ 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 ఎక్కడున్నావు ఎక్కడున్నావు టామ్ అంటే ఆంట్ పాలీ బెడ్ కింద ఉన్నాడేమో అని చెప్పి ఆ పరుపు పైకి మ్యాట్రస్ పైకి ఎత్తి చూసిందంట. మ్యాట్రస్ కింద ఉన్నాడేమో అని చూస్తే అక్కడ టామ్ లేడు. టామ్ బదులు ఏముంది? క్యాట్ ఉందంట. Tom, she cried. టామ్ షీ క్రైడ్. వెంటనే అయ్యో టామ్ ఎక్కడున్నావు అని చెప్పి ఆమె అరిసిందంట. Then she heard a noise behind her. అప్పుడు ఆమెకి వెనకాల నుంచి ఒక నాయిస్ వినిపించిందంట. ఏంటి చూద్దాం. A small girl ran fast and she stopped with her hand. A small girl ran fast and she stopped with her hand. ఒక చిన్న పాప పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంటే ఈ ఆంట్ పాలీ ఏం చేసిందంటే ఆ పాపని ఆపిందంటండి. తర్వాత ఏమైంది? What are you doing, Tom? She asked. అప్పుడు ఆంట్ పాలీ ఏం చేసిందంటే, ఆంట్ పాలీ అనా కాదు, వాట్ ఆర్ యూ డూయింగ్ టామ్ షీ ఆస్క్డ్. షీ అంటే ఇక్కడ అర్థం చిన్న పాప అండి. ఆ పాప అడిగింది. షీ ఆస్క్డ్ నథింగ్. టామ్ ఏం చెప్పాడని ఆన్సర్? నథింగ్. Look at your hand and your mouth. I told you not to eat the jam. సారీ, ఇక్కడ ఆంట్ పాలీ మాట్లాడుతుంది. ఆంట్ పాలీ టామ్ తోటి మాట్లాడుతుంది. టామ్ తోటి ఏమంటుందంటే, చూడు నీ చెయ్యి చూడు అండ్ నీ మౌత్ చూడు. ఆ మౌత్ చుట్టూరు నీ చేతి చుట్టూరు ఏముందంట? జామ్ అంటిపోయి ఉందంట. సో ఆ మొత్తం చెయ్యని మొత్తం మూతిని జామ్ తోటి ఉంటే చూడు నోరు అంతా చెయ్యి అంతా జామ్ అంటిపోయిందని చెప్పి ఆంట్ పాలీ అంటుంది. అప్పుడు టామ్ ఏమంటున్నాడు? Oh, Aunt Polly, look behind you. The old lady looked and Tom ran away. ఇప్పుడు ఆంట్ పాలీ లుక్ బిహైండ్ యూ, నీ వెనకాల చూడు ఒకసారి అని చెప్పి టామ్ అనేటప్పటికి ఆంట్ పాలీ ఏం చేసిందంట? వెనక్కి తిరిగిందంట. వెనక్కి తిరిగేటప్పటికి టామ్ ఏం చేశాడంట? అక్కడి నుంచి పారిపోయాడంటండి. Aunt Polly was surprised and then she laughed. వెంటనే టామ్ యొక్క అల్లరికి ఆంట్ పాలీకి ఓ పక్క నుంచి కోపం వచ్చినప్పుడు కూడా చాలా అడిగి షీ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ టామ్ అండ్ తనలో తను నవ్వుకోవడం మొదలెట్టిందంట. చూడాడు ఎంత తెలివైనాడు, వెనక తిరగమన్నాడు, తిరిగిన వెంటనే ఎలా పారిపోయాడు అని. I never learned. టామ్ ఎన్నిసార్లు ఇలా చేసినా నాకు బుద్ధి రాదు అని తనంతట తాను అనుకుందంట. Tom always plays tricks on me and I never learn. టామ్ ఇలాంటి ట్రిక్స్ పొద్దున్నుంచి సాయంకాలం వరకు ఆంట్ పాలీతో ఆడుతూనే ఉంటాడంట. బట్ ఆంట్ పాలీ ఏమన్నా నేర్చుకుంటుందా? ఏమీ నేర్చుకోదంట. తర్వాత వెళ్ళి I love Tom. ఆంట్ పాలీకి టామ్ అంటే చాలా ఇష్టం. దాన్ని చాలా ప్రేమిస్తుంది. She's my sister's child. She's dead. మై సిస్టర్స్ చైల్డ్. ఆంట్ పాలీకి ఒక చెల్లి ఉండేది. ఆ చెల్లి కొడుకు టామ్ అనమాట. షీఈస్ డెడ్ అంటే టామ్ వాళ్ళ మదరు చనిపోయారు. But it's not easy to look after him. బట్ టామ్ని అంత పెంచడం అంత ఈజీ కాదంట. బికాజ్ టాము జస్ట్ నిత్యలాగే చాలా అల్లరి పిల్లడంట. నిత్య ఎంత అల్లరి చేస్తుంది ఇంట్లో, అలాగే టామ్ చాలా అల్లరి చేస్తా ఉంటాడు అంట. నిత్య చేస్తావా అల్లరి ఇంట్లో? చెయ్యండి సార్. నిజమేనా? సార్ అయితే కావ్యబాల టైప్ ఏమో అనుకుంటే సార్. అదే అయ్యి ఉంటది. కావ్య అల్లరి చేస్తున్నావు ఇంట్లో? సార్ చేస్తారు. ఎందుకు చేయరు? రామచందర్ ఉన్నావా?
No, sir. అల్లరి చేయవా? గుడ్. No, sir. నిఖిల్ గడ్ టైప్ మొత్తం. టామ్ గడ్ ఎలాగ టైప్ అంటే ఫుల్ నిఖిల్ గడ్ టైప్ అనమాట. Sir. సేమ్ నీ టైపే. తర్వాత Tomorrow, చదువుతాను. tomorrow is Saturday and there's no school. టామ్ కి మీకులాగే ఫుల్ సెలవులు అంటండి. అలాగే ఒక శనివారం వచ్చిందంట, ఆ రోజు స్కూల్ కూడా లేదంట. But Tom must work tomorrow. He hates work, but he must do it. కానీ ఆంట్ పాలీ ఏం చేసిందంటే టామ్ కి సెలవు అయినప్పటికీ కూడా ఒక చిన్న జాబ్ ఇచ్చిందంట. ఆ జాబ్ కి రేపాడు కంపల్సరీగా వర్క్ చేయాలి అంట. తర్వాత తల్లి చదువు. Tom lived in the small village of St. Petersburg with his aunt Polly, his brother Sid, and his sister Mary. సో టామ్ కి ఇద్దరున్నారు. ఎవరు? బ్రదర్ సిడ్ అండ్ సిస్టర్ మ్యారీ. వీళ్ళిద్దరు ఆంట్ పాలీ యొక్క పిల్లలు. సో టాము ఆంట్ పాలీ యొక్క సిస్టర్ యొక్క కొడుకు కాబట్టి, ఆవిడ చనిపోయింది కాబట్టి ఆంట్ పాలీతో ఉంటున్నాడు. ఎక్కడ ఉంటున్నాడంట? నిత్య ఎక్కడ ఉంటున్నాడు? సెయింట్ పీటర్స్బర్గ్ సార్. సెయింట్ పీటర్స్బర్గ్ లో ఉంటున్నాడు. తర్వాత The summer evenings were long, and in the evenings, Tom liked walking around the village. సో సమ్మర్ అవడం వల్ల ఈవినింగ్స్ సమ్మర్ లో చూడండి త్వరగా చీకటి పడదు. 7-8 అయితే వరకు కూడా అలాగ సన్లైట్ ఉంటది కాబట్టి టామ్ కి ఆ విలేజ్ అంతా కూడా తిరగడం చాలా ఇష్టం అంట. One evening, he saw a big boy in front of him. ఒకరోజు సాయంకాలం టామ్ కి ఒక పెద్ద కుర్రాడు ఎదురయ్యాడంట. ఏమైంది? The boy was a stranger. ఆ బాయ్ టామ్ కి కంప్లీట్ స్ట్రేంజర్ అంట. ఆడికి ఏమీ తెలియదు, ఆ కుర్రాడు ఎవడో తెలియదు టామ్ కి. Tom was surprised because he did not see new people often. టామ్ కి ఇది చాలా సర్ప్రైజ్ అయింది. ఇవి ఎప్పుడైతే బిగ్ బాయ్ చూసాడో వాడు, ఎందుకంటే సాధారణంగా కొత్త పీపుల్ని ఎప్పుడు చూడడు టామ్. అలాంటిది ఈ బాయ్ని చూసేటప్పటికి వాడు సర్ప్రైజ్ అయ్యాడు. ఎందుకు సర్ప్రైజ్ అయ్యాడు చూద్దాం. This boy had very nice, expensive clothes. ఈ బాయ్ అంటండి జస్ట్ మన నిఖిల్ లాగే చాలా ఎక్స్పెన్సివ్ క్లోత్స్, చాలా నైస్ క్లోత్స్ వేసుకొని తిరుగుతున్నాడంట. నిఖిల్ నీకులాగే చాలా బిగ్ బాయ్ ఆడు. సార్ అంత లేదు సార్ నాకు. మీరు రిచ్ కిడ్స్ కదా, ఎక్స్పెన్సివ్ బట్టలు వేసుకుని కనిపిస్తూ ఉంటారంట. అలాగే తర్వాత నిఖిల్ నిద్ర లేచాడు నువ్వు అసలు? ఎప్పుడో లేసాను సార్, మార్నింగ్ లేస్తాను. మరి నీ మాటలు ఏంటంటే అలా పడుకుని సార్ నేను ఇంకా పడుకున్నాను సార్ అన్నట్టు అనిపిస్తున్నాయి. నెట్వర్క్ బాగాలేదేమో సార్. నెట్వర్క్ కి వాయిస్ కి. రామచంద్ర చూడు మాట్లాడుతాడు ఇప్పుడు. రామచంద్ర ఉన్నావా? రామచంద్ర కూడా పడుకుని పోయాడేమో. కావ్య బాల కావ్య వాయిస్ చూడు, చాలా మెలుకొని తిరుగుతున్నట్టు ఉంది. నిఖిల్ గడి వాయిస్ ఎలా ఉంది తల్లి? పడుకున్నట్లేదు సార్. అలా కాదు సార్, సిగ్గేస్తుంది సార్. సిగ్గేస్తుంది, కరెక్టే. సో వాడు చాలా ఎక్స్పెన్సివ్ క్లోత్స్ వేసుకున్నాడు, చాలా చాలా బాగున్నాడు బాయ్ చూడడానికి. తర్వాత He's got shoes, a new shirt, and a tie. వాడు ఇంకేమి ఉన్నాయంట, వాడికి షూస్ ఉన్నాయంట, కొత్త షర్ట్ ఉందంట, మెడలో టై కూడా ఉందంట. అండ్ దిస్ ఈజ్ నాట్ సండే. పోనీ అన్న రోజు సాటర్డే అంటే కాదు, సండే కూడా కాదు. సండే అయితే ఎన్ని వేసుకుని చర్చికి వెళ్తున్నాడు అనుకోవచ్చు, కానీ సండే కూడా కాదు. అయినప్పటికీ కూడా టామ్ గడి ఎన్ని చూసేటప్పటికి అది చాలా ఇంప్రెస్ అయ్యాడు. చాలా చదువు తల్లి. Tom thought, my clothes are old and ugly. ఒక నిమిషం ఉండు తల్లి. చెప్పు నాన్న. Tom thought, my clothes are old and ugly. టామ్ అనుకుంటున్నాడు, నా క్లోత్స్ పాతవి అండ్ చాలా అగ్లీగా ఉన్నాయి, కానీ ఆ కుర్రవాడి క్లోత్స్ చాలా కొత్తవి, చాలా న్యూగా ఉన్నాయి. Tom looked at him and the big boy looked at Tom. టాము ఆ కుర్రవాడు ఒకరినొకడు చూసుకున్నారంట. Tom did not like him. టామ్ కి ఆ కుర్రవాడు నచ్చాడా? He did not like him. ఆ కుర్రవాడు అసలు నచ్చలేదు. Finally he said, I can beat you. Why don't you try? said the boy. వెంటనే ఆ కుర్రవాడు ఎవడైతే ఉన్నాడో
ఆడితోటి అంటున్నాడంట, నేను నిన్ను కొట్టగలనరా, నిన్ను కొట్టనా అని చెప్పి ఆ బాయ్ అన్నాడంట టామ్ తోటి. అప్పుడు టామ్ ఏమన్నాడు చూడండి. Well, I can, said Tom. వెల్ ఐ క్యాన్, టామ్ అన్నాడంట, నేను కూడా నిన్ను కొట్టగలరా, చూస్తావా అని చెప్పి. No, you can't. సో ఈ కుర్రవాడికి ఆడికి మాటల యుద్ధం జరుగుతుందండి. కుర్రవాడికి ఆడికి మాటల యుద్ధం ఏంటంటే, నిన్ను కొట్టగలను నేనంటే, కొట్టగలవా అంటే నేను కొట్టగలను అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఎస్ ఐ క్యాన్, దెర్ వాజ్ అ సైలెన్స్. ఇద్దరు కూర్చొని ఇలా అనుకునేటప్పటికి ఇద్దరు కూడా సైలెంట్ అయిపోయారంట. You're afraid, said the boy. ఆ వచ్చిన కుర్రోడు అంటున్నాడు, నీకు నేనంటే భయం రా అని చెప్పి టామ్ తోటి. I'm not afraid, said Tom. టామ్ అంటున్నాడు, నాకు నువ్వంటే అసలు భయం లేదురా, నువ్వంటే నాకెందుకు భయం అని చెప్పి. Yes, you are. నో ఐఎమ్ నాట్. వీళ్ళిద్దరి మధ్యన ఇదే సిల్లీ ఫైటింగ్ జరుగుతుందండి. నేనంటే నీ భయం, ఇలాగా మధ్యలో మళ్ళీ ఇద్దరికి సైలెంట్ అయిపోతున్నారు. తర్వాత ఏమైంది? Then Tom pushed the boy and the boy pushed Tom. సో then Tom pushed the boy and the boy pushed the Tom. ఎప్పుడన్నా ఇద్దరు చిన్న పిల్లలు కొట్టుకోవడం చూసారా? Yes, sir. రాజు? ఎస్ సార్. ఇద్దరు పిల్లలు చూసావా? ఇద్దరు సరదాగా కొట్టుకుంటారు, అలాగా తోసుకోవడం. టామ్ ఏమో ఆ కుర్రవాడిని, ఆ కుర్రవాడేమో ఈయన్ని తోయడం మొదలెట్టారంటండి. తర్వాత ఏమైంది? On the ground. సూన్ దే వర్ ఆన్ ది గ్రౌండ్. కొద్ది టైంలోనే మొత్తం ఇద్దరు ఒకటి కింద మట్టిలో తరలడం మొదలెట్టారంట. Tom pulled the boy's hair and hit him hard. టామ్ ఏం చేశాడంటే బాయ్ యొక్క హెయిర్ తీసుకుని మొఖం మీద ఒక చిన్న గుద్దిడంటండి. They both fought a lot. ఇద్దరు కలిపి మట్టిలో దొరుకుతున్నారంట. ఎంతసేపు అన్న అలా కొట్టుకుంటూనే ఉంటున్నారంట. The big boy was angry and started crying. ఈ లోపల పెద్దగా ఉన్న కుర్రవాడు చాలా కోపం వచ్చేసి ఏడవడం మొదలెట్టాడంట. Stop, he said. Stop now. That Mm. will teach you something, said Tom. వెంటనే అంటున్నాడు పెద్ద కుర్రాడు, ఏం చేశాడంటే, ఆపరా బాబు, ఆ బాబు కొట్టడం ఆపు అని చెప్పేటప్పటికి టామ్ అంటున్నాడు, ఇప్పుడు అర్థమైందా నేనంటే ఏంటో అని చెప్పి టామ్ గడు పెద్ద కుర్రవాడితోటి ఈ మాట అన్నాడంట. తర్వాత ఏమైంది? Tom arrived home late and he was dirty. టాము ఈ ఫైట్ తర్వాత నుంచి ఇంటికి వచ్చాడండి. ఇంటికి వచ్చిన తర్వాత ఆడి పరిస్థితి ఎలా ఉందంటే, బట్టలన్నీ డర్టీ అయిపోయి ఉన్నాయి, పైగా ఇంటికి లేట్ వచ్చాడు. అప్పుడు ఏమీ జరిగింది? When Aunt Polly saw his dirty clothes, she thought, what can I do with this boy? Well, tomorrow is Saturday and he must work. ఎప్పుడైతే ఆంట్ పాలీ ఈ డర్టీ క్లోత్స్ ని చూసిందో, వెంటనే తనలో తను అనుకుంటుంది, ఓరి బాబు, ఈ కుర్రోడితో నేను ఎలా ఏగంటారా బాబు, నేను ఎలా పడను అని చెప్పి, టుమారో ఈజ్ సాటర్డే, రేపు సాటర్డే, వీటికి స్కూల్ లేదు, కానీ హీ మస్ట్ వర్క్, వాడు కంపల్సరీ పని చేయాలంట. ఏంటో పని ఏంటో తర్వాత చూద్దాం. Saturday morning was beautiful and sunny. సో సాటర్డే రానే వచ్చిందండి. సాటర్డే స్టార్ట్ అయింది. మార్నింగ్ ఎలా ఉందంటండి? ఇట్ వాజ్ బ్యూటిఫుల్ అండ్ సన్నీ. ఎండగా ఉంది, చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. It was summer and the world was happy. ఇట్ వాజ్ సమ్మర్ అండ్ ద వరల్డ్ వాజ్ హ్యాపీ. ఏ రోజు జరుగుతుంది ఇది? సమ్మర్ లో జరుగుతుంది ఈ సీన్. ప్రపంచం అంతా చాలా హ్యాపీగా ఉందంటండి. ఎవరికి హ్యాపీగా ఉంది? టామ్ కి హ్యాపీగా ఉంది, ఆంట్ పాలీకి హ్యాపీగా ఉంది. Tom sat in front of the fence and looked at it. సో టామ్ ఏం చేశాడంటే, ఇంటి ముందు ఉన్న ఫెన్స్ కూర్చొని దాన్ని చూడడం మొదలెట్టాడు. It was 30 yards long and 9 feet high. సో యార్డ్ యొక్క మెజర్మెంట్ చెప్తున్నాడు. యార్డ్ యొక్క మెజర్మెంట్ ఎంత? 30 yards ఉంది, 9 feet హైట్ ఉంది. లెంత్ ఏమో 30 feet అండి, హైట్ ఏమో 9 feet. 9, 30. ఓకే. He was unhappy. తర్వాత చదువు తల్లి. It's Saturday and I must paint this long fence. సో ఎంతకీ ఈ రోజు చేయవలసిన వర్క్ ఏంటో చెప్పాము ఇక్కడ లక్ష్మి. Fence ki paint cheyali sir. ఫెన్స్ పెయింట్ చేయాలి. ఫెన్స్ యొక్క లెంత్ ఎంత ఉంది? 30 yards. అండ్ హైట్ ఎంత? 9 feet. 9 feet. అంటే ఒకసారి ఊహించుకోండి లక్ష్మి, నీ హైట్ ఎంత? Delete sir. నీ హైట్ 3.5 4 feet ఉంటుంది తల్లి. Card sir. ఇంకా ఎక్కువేనా? Yes sir.
ఓకే 5 ఫీట్ అనుకుందాం. 5 ఫీట్ అంటే నీ మీద ఇంకా 4 ఫీట్ ఇంకా ఎక్కువ. ఇంకా 30 యార్డ్స్ అంటే ఇంకా పొడుగు. అంత పొడుగు ఫెన్స్ ఏం చేయాలంట? పెయింట్ చేయాలంట. తర్వాత All my friends will laugh at me, he thought. ఈ థాట్ ఈడేమనుకున్నాడంటే నేను ఇప్పుడు కూర్చొని ఈ ఫ్రెండ్స్ పెయింట్ వేయాలరా, నా ఫ్రెండ్స్ అందరూ చూస్తే నన్ను అందరూ నవ్వుకుంటారు, నేను ఏంట్రా ఇది ఏం చేస్తున్నాడు అని చెప్పి అనుకున్నాడంట. తర్వాత ఏమైంది? He put his long brush in the white paint and started painting. సో తన యొక్క బ్రష్ని తీసుకొచ్చాడు. ఆ బ్రష్ ఏమో చాలా లాంగ్ గా ఉంది. దాంతో మొత్తం ఫెన్స్ అంతా కూడా పెయింటింగ్ వేయడం మొదలెట్టాడు. He stopped and looked at his work. ఆయన టామ్ ఏం చేశాడంటే మధ్యలో చేస్తూ పనులాపి ఎంతవరకు పెయింట్ వేసానని తిరిగి వెనక చూసుకోవడం మొదలెట్టేవాడంట. Then he continued painting. హీ కంటిన్యూడ్ పెయింటింగ్. వెనక తిరిగి చూసుకోవడం, మళ్ళీ పెయింట్ వేయడం మొదలెట్టడం, అలా ముందుకెళ్ళడం. అలాగా ఏం చేశాడు? After a few minutes, he had a great idea. కొన్ని మినిట్స్ పెయింటింగ్ వేసిన తర్వాత వాడికి ఒక ఐడియా వచ్చిందంటండి. ఐడియా ఏంటో చూద్దాం. He continued painting the fence. వీడు ఏం చేశాడంటే పెయింటింగ్ కి మొత్తం ఫెన్స్ అంతా కూడా పెయింటింగ్ వేసుకుంటూ వెళ్ళాడు. He saw his friend Ben Rogers in the street. హీ సా హిస్ ఫ్రెండ్ బెన్ రాజర్స్ ఇన్ ద స్ట్రీట్. ఆ వీధిలో వీడు పెయింటింగ్ వేస్తుంటే వీడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ ఎవడు? బెన్ రాజర్స్ అంట. ఆడికి కనిపించాడంట. Ben had an apple in his hand. బెన్ చేతిలో ఏముందంట? యాపిల్ ఉందంట అండి. He came to look at the fence. బెన్ ఏం చేశాడంటే టామ్ గడు పెయింటింగ్ వేయడం చూసి ఫెన్స్ దగ్గరకు వచ్చి వాడు ఏం చేశాడంటే వీడు పెయింట్ వేయడం చూశాడంట. You're working for your aunt, said Ben. బెన్ అన్నాడంట టామ్ తోటి, ఏమని? మీ ఆంటీ వాళ్ళ ఇంటికి వర్క్ చేస్తున్నావా, పెయింట్ వేస్తున్నావా అని అడిగితే టామ్ ఏమన్నాడమ్మా? Tom said nothing. టామ్ ఏమీ రిప్లై ఇవ్వలేదంట. ఆడు పెయింటింగ్ ఆడు వేసుకుంటూ వెళ్తున్నాడు. He continued painting. పెయింట్ వేయడం, టామ్ పెయింట్ వేస్తూనే ఉన్నాడంట అండి. గుడ్. తర్వాత ఏమైంది? I'm going swimming, but you can't come with me. చదువు తల్లి, తర్వాత చిన్న మొక్కే కదా ఉంది. You're working, said Ben. బెన్ అన్నాడంట, అరే టామ్ నువ్వు పెయింట్ వేస్తున్నావు కదా, నువ్వు పెయింట్ వేసుకో, నేను మాత్రం స్విమ్మింగ్కి వెళ్తున్నాను, నువ్వు నాతో రాలేవు అని చెప్పి బెన్ టామ్ తోటి అన్నాడంట. Do you call this work? asked Tom. సో బెన్ ఎప్పుడైతే స్విమ్మింగ్కి వెళ్తున్నాడో వీడు అన్నాడంట టాము, నేను వేస్తున్నా దాని పెయింటింగ్ నేను అన్న వర్క్ అంటావేంట్రా, ఇది వర్క్ కాదు అని. అంటే ఏమన్నాడు? Of course it's work. You're painting a fence, said Ben. బెన్ ఏమన్నాడంటే నువ్వు వేస్తుంది పెయింటింగ్ వేస్తున్నావు కదరా, దీన్ని వర్క్ ఎందుకు కాదన్నాము, వర్క్ అంటాము అని చెప్పి బెన్ టామ్ తోటి అన్నాడంట. Maybe it's work, but maybe it isn't. I like it, said Tom. I can swim every day, but I can't paint a fence every day. ఇప్పుడు టామ్ అంటున్నాడు, నువ్వు దీన్ని వర్క్ అంటావేమో కానీ నేను మాత్రం వర్క్ అన్ను, నేను వేస్తున్న పని చాలా ఇష్టంతో చేస్తున్నాను. నేను కావాలంటే స్విమ్మింగ్ రోజు చేయొచ్చు, కానీ ఫెన్స్ కి మాత్రం పెయింట్ రోజు వేయలేను, కాబట్టి ఈ వర్క్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఆడు అన్నాడంట. తర్వాత ఏమైంది? ఇక్కడ చూసారా, ఇదిగోండి బెన్ పెయింటింగ్ వేస్తున్నాడు. బెన్ పెయింటింగ్ వేస్తుంటే ఈడు ఎవడు? ఇక్కడ ఉంది ఎవడు? టామ్ పెయింటింగ్ వేస్తున్నాడు. ఈడు ఎవడు? యాపిల్ తోటి ఉన్నవాడు బెన్ రాజర్స్. ఓకే. Ben watched Tom. He painted slowly and carefully. బెన్ ఏం చేశాడంటే బెన్ ఏం చేశాడంటే టామ్ పెయింట్ వేయడం చూశాడు, చాలా స్లోగా కేర్ఫుల్ గా పెయింట్ వేస్తున్నాడు. He often stopped too and moved back from the fence. అతను పెయింట్ వేస్తూ ఆగేవాడు, ఆగి వెనక్కి వెళ్ళి ఎలా పెయింట్ వేసానని చూసేవాడు. He looked at his work and smiled. టామ్ ఏం చేసేవాడు అంటే వెనక్కి వెళ్ళి వేసిన పెయింట్ ని చూసుకుని మళ్ళీ వచ్చి నవ్వుకునేవాడు. Ben was suddenly interested in the fence and said, "Let me paint a little, Tom." సో బెన్కి వీడు పెయింట్ వేయడం చూసి, టామ్ పెయింట్ వేయడం చూసి ఆడికి ఇంట్రెస్ట్ పుట్టి అన్నాడంట, టామ్ నేను కూడా పెయింట్ వేస్తాను, నాకు బ్రష్ ఇస్తావా అని చెప్పి బెన్ టామ్ని అడిగాడంట. Tom thought for a moment. "I'm sorry, Ben." టామ్ ఏమన్నాడంటే ఒక 2 నిమిషాలు ఆలోచించి, ఓకే బెన్ ఐఎమ్ సారీ, నేను ఇవ్వను నీకు అన్నాడంట.
Aunt Polly wants me to do it because I'm very good at painting. ఎందుకు ఇవ్వనన్నాడు? ఆంట్ పాలీకి నేను ఒక గుడ్ పెయింటర్ అని తెలుసు. సో నేను వేసే పెయింటింగ్ బాగా వేస్తానని తెలుసు. సో అందువల్ల నేను వేస్తాను. అంతే తప్ప నీకు ఇవ్వను అని చెప్పి బెన్ తోటి అన్నాడు టామ్. My brother Sid wanted to do it, but he is not good at painting. టామ్ కి ఇంకో బ్రదర్ ఉన్నాడు. బ్రదర్ పేరేంటమ్మా? Sid, sir. సిస్టర్ పేరేంటి? Mary, sir. మ్యారీ. గుడ్. సో ఈ టామ్ అంటున్నాడు, నాకు ఆల్రెడీ ఒక బ్రదర్ ఉన్నాడు, వాడి పేరు సిడ్డు. వాడు కూడా పెయింట్ వేస్తాడు, బట్ నా అంత సూపర్ పెయింటింగ్ వేయడు. సో ఆంట్ పాలి వాడికి కూడా చెప్పలేదు, నాకే చెప్పింది అని చెప్పి అన్నాడు. టామ్ అన్నాడు. Oh, please, Tom, please, can I paint? I'm good at painting too. కానీ బెన్ ఇక్కడ టామ్ బతిమలాడుతున్నాడు. ఏమనంటే, ప్లీజ్ టామ్ నేను కూడా బాగా పెయింటింగ్ వేస్తాను, నాకు ఒకసారి ఇస్తావా అని చెప్పి అడిగాడు. Here, you can have some of my apple. No, Ben, I can't. Then take all of my apple. సో బెన్ గాడు టామ్ గడికి చిన్న బిస్కెట్ వేయడం చూశాడు. ఇక్కడ ఏమని, యాపిల్ ఉంది కదా చేతిలో, కావాలంటే ఈ యాపిల్ తీసుకో టామ్, నీకు యాపిల్ తీసుకొని నాకు ఒకసారి పెయింట్ బ్రష్ ఇవ్వి, నేను పెయింట్ వేస్తాను అంటే వాడు వద్దు అన్నాడు. పోనీ ఫుల్ యాపిల్ తీసేసుకో, మొత్తం యాపిల్ తీసేసుకో, నాకు పెయింటింగ్ బ్రష్ ఇవ్వి అని చెప్పి అంటున్నాడు. అయినా సరే ఇచ్చాడా టామ్? ఇచ్చాడా? ఇవ్వలేదు. Tom was happy, but he did not smile. ఫుల్ యాపిల్ చూసేటప్పటికి టామ్ గడికి లైట్ గా ఇంట్రెస్ట్ కలిగింది. లోపల నుంచి ఆనందంగా ఉంది కానీ నవ్వలేదు. అప్పుడు ఏం చేశాడు? He gave Ben the brush and sat down to eat the apple. ఇప్పుడు ఏమైందంటే టామ్ గాడు బెన్ యొక్క యాపిల్ తీసుకుని బెన్కి పెయింట్ బ్రష్ ఇచ్చాడు. పెయింట్ బ్రష్ ఇచ్చి ఆయన పెయింట్ ఏమని చెప్పి ఇక్కడ టామ్ గడి కింద కూర్చొని యాపిల్ తినడానికి రెడీ అయ్యాడు. Tom's other friends came by. ఈ లోపల టామ్ కి ఇంకొంతమంది ఫ్రెండ్స్ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారా అని చెప్పి చూడడానికి వచ్చారంటండి. At first they laughed at him. ఫస్ట్ ఏం చేశారంటే టామ్ గడు కూర్చొని ఉండడం చూసి ఆయన చూసి అందరూ నవ్వడం మొదలెట్టారు. But soon they all wanted to paint the fence. కానీ బెన్నగడు పెయింట్ వేయడం చూసి అందరూ కూడా అన్నారంట, అరే నేను కూడా పెయింట్ వేస్తాను, నాకు పెయింట్ బ్రష్ ఇవ్వని చెప్పి అడగడం మొదలెట్టారంట. Billy Fisher gave Tom a kite and Johnny Miller brought him a dead rat. ఇప్పుడు టామ్ దగ్గరికి వచ్చిన ఇద్దరు ఫ్రెండ్స్ పేర్లు చూడండి. ఫస్ట్ ఫ్రెండ్ ఏంటి? బిల్లీ ఫిషర్. రెండో ఫ్రెండ్ ఏమో జానీ మిల్లర్. వీళ్ళిద్దరూ వచ్చి ఆడు బెన్నగడ్ నీకు యాపిల్ ఇచ్చాడు కదరా, నేను కూడా ఇస్తాను చూడు అని చెప్పి బిల్లీ ఫిషర్ ఏమో ఒక కైట్ ఇస్తే, జానీ మిల్లర్ ఏమో వాడి చేతిలో ఉన్న ఒక డెడ్ ర్యాట్ ఉందంట, రోడ్డు మీద చచ్చిపోయిన ఎలకుంటే దాన్ని పట్టుకుని తీసుకొస్తుంది. అది కూడా ఈడు టామ్ కి ఇవ్వడానికి ట్రై చేశాడంట. His other friends gave him an old knife, a cat with one eye, an old blue bottle, and an old key, and other interesting things. వీళ్ళతో పాటు ఇంకా ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారంటండి. వీళ్ళందరూ కూడా పెయింట్ వేస్తాను అని చెప్తుంటే, పెయింట్ వేయడానికి మరి ఆడికి ఏదో ఇవ్వాలి కదా. ఒక్కొక్కటి దగ్గర ఒక్కొక్క వస్తువు ఉంటే అన్ని ఇవ్వడం మొదలెట్టారంట. ఒకటి దగ్గర ఏమో ఓల్డ్ నైఫ్ ఉంటే అది ఇచ్చారంట. ఇంకోటి దగ్గర ఏమో పిల్లి ఉందంట, పిల్లికేమో ఒకే కన్ను ఉందంట, ఆ కన్ను ఇచ్చాడంట, ఆ పిల్లి ఇచ్చాడంట. ఇంకోటి ఏమో ఒక ఓల్డ్ బ్లూ బాటిల్ ఉందంట. ఓల్డ్ బ్లూ బాటిల్ ఉంటే ఆ బ్లూ బాటిల్ తీసుకోరా టామ్, నేను పెయింట్ వేస్తాను. ఇంకోటి ఏమో ఒక ఓల్డ్ కీ, ఏదో పాత తాళం చేయి ఉంటే అది ఇచ్చాడంట. అండ్ అదర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్, ఇంకా వాళ్ళ దగ్గర ఉంటే వస్తువులు అవి ఇచ్చి ఆ దగ్గర నుంచి పెయింట్ బ్రష్ తీసుకుని పెయింట్ వేయడానికి ఇవన్నీ ఆడికి లంచం కింద ఇవ్వడానికి ట్రై చేశారు. His friends painted the fence and Tom now had a lot of interesting things. వీళ్ళ ఫ్రెండ్స్ ఏం చేశారంటే ఫెన్స్ కి పెయింట్ వేయడం మొదలెట్టారు. బట్ టామ్ దగ్గర చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయంట. He went back home. Aunt Polly, can I go to play now? ఇప్పుడు మొత్తం ఫ్రెండ్స్ అందరూ ఏం చేశారంటే పెయింటింగ్ వేసేసారు. పెయింటింగ్ వేసి ఫెన్స్ కి పెయింటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఆంట్ పాలీ దగ్గరికి వెళ్ళి ఆంట్ పాలీని అడుగుతున్నాడు, ఆంటీ నేను ఇప్పుడు ఆడుకోవడానికి వెళ్ళొచ్చా అని. అప్పుడు ఏమైంది? When Aunt Polly saw the beautiful white fence, she was happy. Aunt Polly saw the beautiful white fence, she was happy. ఆమెకి బయట కనిపిస్తున్న వైట్ ఫెన్స్ కనిపించింది, చాలా ఆనందంగా వేసింది ఆంట్ పాలీకి. He gave Tom a big apple and said, yes, go and play, but don't come home late. ఆంట్ పాలీ ఏం చేసిందంటే ఫెన్స్ వేయడం చూసి చాలా ఆనందం చేసి ఆమె
టామ్ కి ఒక యాపిల్ ఇచ్చిందంట. యాపిల్ ఇస్తూ అందంట, ఓకే నవ్ యూ కెన్ గో అండ్ ప్లే బట్ డోంట్ కమ్ హోమ్ లేట్, బట్ ఇంటికి మాత్రం త్వరగా వచ్చేయాలి అని. ఫస్ట్ లెసన్ అర్థమైందమ్మా అందరికీ? Yes, sir. అర్థమైంది అందరికీ? అర్థమైంది Yes, sir. sir. Yes, sir. Yes, sir. సో ఫస్ట్ చాప్టర్ ఈజీగానే ఉందా? Yes, sir. టామ్ అండ్ ది ఫెన్స్. Yes, sir. ఈజీగా Yes, ఉంది. sir. Yes, sir. సో నిఖిల్, Sir. ఫస్ట్ చాప్టర్ నీ సొంత స్టోరీ నీ సొంత మాటలో చెప్పు నాకు. Sir. ఆంట్ పోలీ అని ఒక ఆంట్ ఉంటారు సార్. ఓకే. సార్ ఆంట్ పోలీ ఉంటారు సార్. ఆవిడ టామ్ టామ్ అని పిలుస్తుంది సార్. ఎక్కడ కనబడకపోతే మంచం కింద చూస్తుంది సార్. ఓకే. అక్కడ ఒక క్యాట్ ఉంటుంది సార్. ఓకే. ఆ తర్వాత వెనకాల నాయిస్ వస్తుంది సార్. ఓకే. టామ్ కనిపిస్తాడు సార్. టామ్ ని అడుగుతుంది సార్ ఎందుకు పరిగెడుతున్నావు అని. చేతిలోను నోట్లో జామ్ ఉంటుంది సార్. జామ్ తింటున్నాడని చెప్పి నీకు తినొద్దని చెప్పాను కదా ఎందుకు తింటున్నావు అంటే మళ్ళీ టామ్ తప్పించుకుంటాడు సార్. అది చూడమని చెప్పి తప్పించుకుంటాడు. అవును సార్. టామ్ ఆంట్ పోలి వాళ్ళ సిస్టర్ వాళ్ళ కొడుకు సార్. ఓకే. ఆంట్ పోలికేమో ఒక కొడుకు ఒక పాప ఉంటది సార్. వాటి పేర్లు ఏంటి? సిడ్ అండ్ మేరీ. సిడ్ ఎవరు? సిడ్ ఆంట్ పోలి వాళ్ళ కొడుకు సార్. ఓకే. మేరీ ఎవరు? ఆంట్ పోలి వాళ్ళ కొడుకు కూతురు సార్. కూతురు. ఓకే. టామ్ వాళ్ళ మమ్మీ? టామ్ వాళ్ళ మమ్మీ ఆంట్ పోలి వాళ్ళ సిస్టర్ సార్. ఉందా ఆవిడ చనిపోయిందా? చనిపోయింది సార్. ఓకే. అక్కడ ఆగినా మధుమిత Sir. అక్కడి నుంచి చెప్పు స్టోరీ నాకు. వాళ్ళు రెడీగా ఉందా? అక్కడి నుంచి స్టోరీ చెప్తాలి మధు. చెప్తున్నాను సార్. ఆన్ పోలీతో వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు ఉండేది సార్. వాళ్ళ అమ్మ టామ్ వాళ్ళ అమ్మ చనిపోయింది. అప్పుడు ఇలాంటి ట్రిక్స్ టామ్ చాలా చేసేవాడు. కానీ ఆన్ పోలీ ఎప్పుడు అలాగే ఇరుక్కుపోయేది. అప్పుడు ఆన్ పోలీ అనుకుంది రేపు సాటర్డే కదా నువ్వు ఖచ్చితంగా వర్క్ చేయాల్సిందే, తప్పించుకోలేవు అనుకుంది సార్. టామ్ ఆ రోజు ఈవినింగ్ బయటకు వెళ్ళాడు. స్ట్రీట్స్ మీద వాక్ చేయడం అంటే ఇష్టం సమ్మర్ లో. అలా బయటకు వెళ్తే తను ఒక బాయ్ ని చూశాడు. తను మంచి క్లోత్స్, ఎక్స్పెన్సివ్ క్లోత్స్, షూస్ అవి వేసుకుని ఉన్నాడు సార్. తను అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆ బాయ్ ని. Mohammed, are you there? Yes, sir. Right. Can you continue the lesson from there? Yes, sir. తర్వాత టామ్ రోడ్ మీద వెళ్తూ ఒక అబ్బాయిని చూస్తాడు సార్. ఓకే. హీ వాజ్ ఎ స్ట్రేంజ్, అంటే ఎవరో తెలియదు ఆ అబ్బాయి టామ్కి ఏ అబ్బాయి. గుడ్. తర్వాత వెళ్తూ టామ్ అనుకుంటున్నాడు మనసులో, అంటే క్లోత్స్ మంచిగా ఉన్నాయి, ఇంకా డ్రెస్సింగ్ బాగుందని అనుకుంటాడు సార్. తర్వాత అతను షర్ట్ కూడా టై కూడా బాగా నేర్చుకుంటాడు సార్. ఆ రోజేమో సండే సార్. అది సండే కాదు సార్. అయినప్పటికీ కూడా మంచి బట్టలు వేసుకుంటాడు. అయినప్పుడు కూడా మంచి బట్టలు వేసుకుంటూ తన మనసులో అనుకుంటాడు సార్ మళ్ళీ టామ్, నా డ్రెస్ కూడా బాగాలేదు, అది కూడా ఓల్డ్గా ఉన్నాయి,
పాత అవును. డ్రెస్ అయిపోయిందని అనుకుంటాడు సార్. ఉమ్, తర్వాత టామ్ ఏమో మళ్ళీ తనకు అంటాడు సార్. ఉమ్. టామ్కి ఇష్టమా పెద్దవాడు అంటే? నో సార్, హీ డిడ్ నాట్ లైక్ హిమ్ హీ డి నాట్ లైక్ హిమ్ సార్. బికాస్ టామ్కి స్ట్రేంజర్స్ అంటే అసలు ఇష్టం ఉండదు. ఎస్ సార్. ఓకే. తర్వాత టామ్ ఏమో అబ్బాయికి అంటాడు సార్, నేను కొట్టగలను అంటాడు సార్. తర్వాత ఏమో లేదు నువ్వు కొట్టలేవు అంటాడు సార్. ఓకే. నేనేం నీతో భయపడినా అంటాడు సార్. తర్వాత మళ్ళీ ఓకే. తర్వాత ఏమో ఇద్దరు అంటే టామ్ పుష్ చేస్తాడు, ఆ స్ట్రేంజర్ అబ్బాయి కూడా పుష్ చేస్తాడు. ఇద్దరు పుష్ ఓకే. చేసుకున్న తర్వాత మళ్ళీ కింద పడిపోతారు. స్టాప్ ఓవర్ దేర్. ఎస్ సార్. స్టాప్ ఓవర్. కావ్య బాల. కావ్య ఆర్ యు దేర్? సార్. ఓకే. లెసన్ అక్కడి నుంచి చెప్తాను నాకు. సార్ చెప్పనా? హలో. టామ్ ఇంకా ఆ బాయ్ కొట్టుకుంటారు సార్. అలా కొట్టుకుంటా కొద్దీ అలాగా సార్. చెప్పనా? సార్. చెప్పు. వింటేనా చెప్పు. టామ్ పుష్ చేస్తాడు సార్ తన్ని. సో అప్పుడు వాళ్ళిద్దరు అలా కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ బిగ్ బాయ్ వచ్చేసి ఏడుస్తాడు సార్. కాపాడి ఏడుస్తూ ఉంటాడు సార్. ఓకే. అప్పుడు ఆపు ఆపు అంటాడు. అప్పుడు ఇదిగో అర్థమైందా, నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది అని అలా అనుకుంటాడు సార్. అప్పుడేమో టామ్ ఇంటికి వెళ్తాడు లేట్ గా, ఇంకా డర్టీగా ఉంటాడు సార్. అప్పుడు పాలీ అడుగుతుంది ఏంటి డర్టీ క్లోత్స్ అని అడిగితే అప్పుడు రేపు సాటర్డే నువ్వు వర్క్ వెళ్ళాలి అని చెప్తాది సార్. ఓకే. సాటర్డే మార్నింగ్ ఏమో బ్యూటిఫుల్ ఇంకా సన్నీగా ఉంది సార్. టామ్ ఏమో అక్కడ ఫెన్స్ దగ్గర కూర్చుని అక్కడ చూసాడు సార్. చూస్తే అది 30 yards లాంగ్, ఇంకా 9 feet హైట్ ఉంది సార్. అప్పుడు తను హ్యాపీగా లేడు సార్ దాన్ని చూసాక హ్యాపీగా లేడు. ఓకే. ఇంకా సాటర్డే ఈ రోజు నేను పెయింట్ చేయాలా ఈ లాంగ్ ఫెన్స్ ని అని అనుకుంటాడు. ఓకే. సాటర్డే ఈ రోజు ఇంకా నేను ఇది లాంగ్ ఫెన్స్ ని పెయింట్ చేయాలా అని అనుకుంటాడు. నా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతారు ఇది చూసి అని అనుకుంటాడు సార్. ఓకే తల్లి, అక్కడ ఆపు నాన్న, అక్కడ ఆపు. నిత్య. అప్పుడు తను లాంగ్ బ్రష్ ని తీసుకుని వైట్ పెయింట్ తో పెయింట్ చేస్తూ ఉంటాడు. ఓకే. కావ్య స్టాప్. నిత్య కంటిన్యూ ఫ్రమ్ దేర్. ఎస్ సార్. తను అనుకుంటాడు నేను పెయింట్ చేస్తుంటే అందరు నన్ను చూసి నవ్వుతారు అని అనుకుంటాడు సార్. సర్లే అని తర్వాత తన బ్రష్ తీసుకొని వైట్ పెయింట్ తోటి పెయింట్ చేయడానికి స్టార్ట్ చేస్తాడు సార్. సడన్ గా ఆపేసి తను ఎక్కడి వరకు చేశాడు, ఇంకా ఎంత చేయాలని చూసుకుంటా ఉంటాడు సార్. కొంతసేపటి తర్వాత తనకి ఒక మంచి ఆలోచన వస్తుంది. అలాగా ఏంటి సార్? ఏంటి ఆలోచన ఏంటి? అంటే వాళ్ళ ఫ్రెండ్స్ చేస్తే తన్ని పెయింట్ చేద్దామని అనుకుంటాడు సార్. ఓకే. అప్పుడు అలాగా పెయింట్ చేస్తూ ఉంటే ఈ లోపల బెన్ రోజర్ అని తన ఫ్రెండ్ ఒక అతను స్ట్రీట్ మీద వెళ్తూ ఉంటాడు సార్. తన చేతిలో యాపిల్ ఉంటది. స్టాప్. మణికంఠ సార్, అక్కడి నుంచి కంటిన్యూ చేయనా? ఇప్పుడు బెన్ ఆ ఫ్రెండ్స్ దగ్గరికి వస్తాడు సార్. అప్పుడు అడుగుతాడు సార్, నువ్వు మీ ఆంటీ కోసం వర్క్ చేస్తున్నావా అని. లేదు అదే తను ఏం చెప్పాడు సార్, తన పెయింటింగ్ కంటిన్యూ చేస్తాడు సార్. అప్పుడు బెన్ నేను స్విమ్మింగ్ వెళ్తున్నాను, నీకు రావడానికి కుదరదు కదా, నువ్వు పనిలో ఉన్నావు అని చెప్తాడు సార్. ఓకే. నువ్వు ఇది వర్క్ అనుకుంటున్నావా, అదే నువ్వు ఇది వర్క్ అని పిలుస్తావా, నాకు ఇది వర్క్ అనిపిస్తలేదు, నాకు ఇది నచ్చింది అని చెప్తాడు సార్. అదే పెయింటింగ్ చేయడం. నేను స్విమ్మింగ్ కి డైలీ వెళ్ళగలను కానీ పెయింటింగ్ డైలీ వెళ్ళాను కదా అని చెప్తాడు సార్ టామ్. బెన్ టామ్ పెయింట్ చేయడం చూస్తాడు సార్. ఓకే. టామ్ స్లోగా పెయింట్ చేస్తే మణికంఠ స్టాప్. గో విత్ బాబీ. సార్
చెప్పు నాన్న అక్కడి నుంచి చదువు. బెన్ టామ్ వాచ్ చేస్తాడు సార్. స్లోగా కేర్ఫుల్లీ పెయింటింగ్ చేస్తాడు సార్. తను ఆ ఫెన్స్ దగ్గరికి వెళ్ళి నవ్వుతాడు సార్. అండ్ సడన్గా ఇంట్రెస్ట్ పుడుతుంది సార్ ఆ పెయింటింగ్ మీద. చెప్పు నాన్న చెప్పు. టామ్ అడుగుతాడు సార్ నేను పెయింట్ చేస్తానని. బెన్ ఒప్పుకోడు సార్ దానికి. ఓకే. ఐ యామ్ గుడ్ పెయింటర్ అని అందుకే మా ఆంటీ నాకు ఇచ్చింది ఈ పని అంటాడు సార్. మా సిస్టర్ మా బ్రదర్ ఉన్నాడు సార్. మా బ్రదర్ ఉన్నాడు, తనకు కూడా ఇవ్వలేదు. నేను బాగా పెయింట్ చేస్తాను నాకు ఇచ్చారు అని చెప్తాడు సార్. గుడ్. బాబీ అక్కడ ఆపు. రాజు సార్ అక్కడి నుంచి కంటిన్యూ చేయను. అప్పుడు బెన్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాడు సార్ నేను పెయింట్ అయ్యొచ్చా అని. తన దగ్గర ఉన్న ఫుల్ యాపిల్ కూడా తీసుకోమని చెప్తాడు సార్. అప్పుడు టామ్ కి దాన్ని చూసి బయటికి స్మైల్ ఇవ్వడు కానీ లోపల హ్యాపీగా ఫీల్ అవుతాడు సార్. ఓకే. తర్వాత యాపిల్ తీసుకొని కూర్చొని దానికి పెయింట్ వేయడానికి బ్రష్ చేస్తాడు సార్. ఓకే. తర్వాత ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ వస్తారు సార్. వచ్చి గుడ్ రాజు, you are following the class. Jahnavi, can you continue from there? Yes sir. సో తర్వాత బెల్లీ ఫిషర్ అండ్ ఇంకా టామ్ టామ్ కి కైట్ ఇస్తాడు సార్ అలా వేయడానికి. నేను వేస్తానని చెప్పి. బెల్లీ ఫిషర్ సార్. ఓకే. అండ్ జాన్ మిల్లర్ ఒక డెడ్ ర్యాట్ ఇస్తాడు సార్. తర్వాత ఇంకా కొంచెం మంది ఫ్రెండ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్స్ తనకి ఇస్తారు సార్ పెయింట్ చేయడానికి. బెన్ పెయింట్ వేసాడా? వేస్తాడు సార్. వేస్తాడా? మిల్లర్ వేస్తాడా? సార్ ఇంకా వేస్తారు సార్ వాళ్ళు. సిద్ధు పెయింట్ వేయగలడా? లేదు సార్. సిడ్ పెయింటింగ్ చేయలేడా? లేదు సార్. సిడ్ ఏమవుతాడు టామ్ కి? బ్రదర్ సార్. సిస్టర్ పేరేంటి? మేరీ సార్. ఓకే. సిడ్ అండ్ మేరీ ఎవరి పిల్లలు? ఆంట్ పోలీస్. నువ్వు వెనక్కి ఎందుకు తిప్పుతున్నావు? బుక్ ఎందుకు వెనక్కి తిప్పుతున్నావు? అంటే లెసన్ చదవలేదా నువ్వు? లెసన్ వింటలేదా? సార్ వింటున్నాను సార్. ఓకే. నువ్వు ఇంకా ఒకసారి లెసన్ విన్న తర్వాత మళ్ళీ బుక్ వెనక్కి తిప్పుకొని చూడకూడదు తల్లి. అర్థమవుతున్నానా? ఎస్ సార్. మేరీ చెప్పాను కదా సార్ కరెక్ట్ రాంగ్ అని. కరెక్టే. ఓకే లక్ష్మి అక్కడి నుంచి కంటిన్యూ చేయదల్లి. ఎస్ సార్. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఇస్తారు సార్ టామ్ కి పెయింట్ చేయడం కోసం. సో ఇప్పుడు టామ్ వాళ్ళకి పెయింట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చి తన దగ్గర ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్ని ఉన్నాయి సార్ టామ్ దగ్గర. సో వాళ్ళ ఫ్రెండ్స్ పెయింటింగ్ చేసిన తర్వాత తను ఆంట్ పోలీ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను ప్లే కోసం వెళ్ళొచ్చు అని అడుగుతారు సార్. ఓకే. సో ఆంట్ పోలీ ఆ బ్యూటిఫుల్ ఫెన్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్. ఆంట్ పోలీ ఏమో టామ్ కి ఒక యాపిల్ ఇచ్చి నువ్వు వెళ్ళొచ్చు కానీ నైట్ లేట్ గా రావద్దు అని చెప్తారు సార్. ఆటకి వెళ్ళొచ్చు కానీ ఇంటికి మాత్రం లేట్ గా రావద్దు అని చెప్పి అంటే లెసన్ అందరికి అర్థమైందండి? అర్థమైంది సార్. పెయింటింగ్ ద ఫెన్స్ బాగుందా? ఇంట్రెస్టింగ్ గా ఉందా? ఎస్ సార్. ఇంట్రెస్టింగ్ గా ఉంది. రేపు ఇంకొక చాప్టర్ చదువుకుందాం. సెకండ్ చాప్టర్ కూడా చదువుకుందాం. సెకండ్ చాప్టర్ చదువుకుని మళ్ళీ ప్రోజ్ అండ్ పోయిటరీకి వెళ్దాం. ఓకేనా? దట్ విల్ బి ది ఎండ్ ఆఫ్ ది. నిఖిల్ వర్క్ చేశారా బాయ్స్ అందరూని? సార్ లేదు సార్, ఎవరు పెట్టలేదు సార్. వాట్సాప్ లో బుచ్చిరాజు పెట్టాడు సార్. నేను మరి అంటే ఓన్లీ గర్ల్స్ ఒకటే చేశారు, బాయ్స్ ఎందుకు చేయట్లేదు వర్క్? కార్తీక్ ఫోటోలు పెట్టలేదు సార్, ఎవరు అడిగాను సార్. ఎందుకు పెట్టలేదు? ఏమో సార్, అడిగాను సార్. రాజు పెట్టాడు. కార్తికేయ నాకు మధ్యాహ్నం 2 o'clock లోపల నోట్స్ రాకపోతే కనుక నిఖిల్
నేను మళ్ళీ చెప్తున్నాను, సార్ యూ హ్యావ్ టైం టిల్ 2 o'clock. ఎవరైతే నోట్స్ పెట్టరో, నాకు రేపు క్లాస్లో లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ ఎవరైతే నోట్స్ లేవో, పిక్చర్స్ లేవో వాళ్ళ పేర్లు నేను మీటింగ్ లోంచి డిలీట్ చేసి నేను క్లాస్ కండక్ట్ చేస్తానండి. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే సార్. ఏ గర్ల్స్ అందరూ చేస్తున్నారు వర్క్, బాయ్స్ చేయడానికి ఏంటి? ఓన్లీ ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి బల్పా మీకు? చేస్తాం సార్, ఇంకా అదే ఫిక్స్ పెట్టలేదు దానికి. ఓకే, నేను ఐ వెయిట్ టిల్ 2 o'clock. 2 o'clock లోపల నాకు రాకపోతే కనుక నేను రేపు క్లాస్లోకి వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే, ఎవరైతే లేరు, మొహమ్మద్ అది దేర్, మొహమ్మద్ జైద్ అది దేర్, యా నోట్స్ రాశారా మీరు? రైట్. సో నోట్స్ రాసి నాకు చూపించకపోతే మాత్రం రేపు ఏం చేస్తానంటే, రేపు మీ క్లాస్లో మీ ఎవరైతే చేయట్లేదో వాళ్ళ నేమ్స్ డిలీట్ చేసి మిగతా వాళ్ళు క్లాస్ చెప్పుకుంటాను నేను. ఎందుకంటే వర్క్ చెప్పినప్పుడు చేయకపోతే ఎందుకు ఇంకా? నిఖిల్, that is your responsibility tomorrow. Yes sir. Good. That will be the end of the class. We'll meet in tomorrow's class. Have a nice day. Bye, Nana. Bye. Bye sir. Bye.